ఒకరి రూట్లోకి మరొకరు రాకుండా రేషన్ బియ్యాన్ని బొక్కేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలతో వారి ఆటలు సాగడం లేదు. దీంతో విజయవాడలో రేషన్ మాఫియా సిండికేట్ల మధ్య నెలకొన్న గ్యాంగ్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత 5 ఏళ్లలో రేషన్ మాఫియా బరితెగించింది. పైసా ఖర్చు లేకుండా వేల కోట్లు దోచేశారు. కాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపింది. దీంతో అక్రమార్కుల వెన్నులో వణుకు పుడుతోంది. బియ్యం కొనుగోళ్ల అంశం విజయవాడలోని రేషన్ మాఫియాల మధ్య చిచ్చురేగి పరస్పరం దాడుల వరకు వెళ్తోంది. కానూరులో రేషన్ మాఫియా సిండికేట్ల మధ్య వచ్చిన వివాదం చివరికి పరస్పర దాడులకు దారితీసింది. పాత కొత్త సిండికేట్ల మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. పెనమలూరు, ఉయ్యూరు, కంకిపాడు మండలాల్లో 2 ప్రధాన రేషన్ మాఫియా సిండికేట్లు అక్రమంగా ఎండీయూలు, డీలర్ల నుంచి బియ్యం కొనుగోలు చేస్తున్నాయి. రాజకీయ అండ కలిగిన ఒక సిండికేట్ కొద్ది రోజులుగా 3 మండలాల్లో తమదే మార్కెట్ అని, తమకే బియ్యం అమ్మాలని ఎండీయూలకు, డీలర్లకు షరతు విధించింది. అయినా ఇంకా ఆ సిండికేట్ కు భయపడకుండా కొంతమంది బియ్యాన్ని పాత సిండికేట్ కు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కానూరులో పాత సిండికేట్ పై కొత్త సిండికేట్ దాడికి పాల్పడింది. తమ ఆదేశాలను పట్టించుకోకుండా వేరే మాఫియాకు విక్రయించిన 2 ఎండీయూ ఆపరేటర్లపై దాడి చేసింది. యనమల కుదురుకు చెందిన ఒక ఎండీయూ ఆపరేటర్ తల పగిలింది. పాత సిండికేట్ బాస్ అనుచరుడిపై కూడా దాడికి పాల్పడ్డారు. మళ్లీ బియ్యం కొంటే చంపేస్తామని కొత్త సిండికేట్ బెదిరించింది. ఈ వ్యవహారం పెనమలూరు పోలీసుల దగ్గరకు పంచాయతీ చేరింది. కేసులు పెట్టుకునే పరిస్థితి రాకుండా సిండికేట్ల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. పాత సిండికేట్లకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి బెజవాడ భాయ్కు పార్ట్నర్ కావడంతో మరింత రెచ్చిపోతున్నారని అంటున్నారు. కొత్త సిండికేట్ సంగతి తేలుద్దామని ఆ భాయ్ చెప్పినట్లు సమాచారం. దీంతో కొత్త సిండికేట్ పై ప్రతిదాడులు జరగవచ్చని తెలుస్తోంది. ఇందుకోసం తనకు పరిచయం ఉన్న బ్లేడ్ బ్యాచ్ ను రంగంలోకి దింపేలా కుట్రలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మొత్తానికి రేషన్ మాఫియా సిండికేట్ల మధ్య అక్రమ వ్యాపారం పోటీ నెలకొంది. భౌతిక దాడులకు దిగడంతో పాటు ఒకరినొకరు చంపుకునే వరకు పరిస్థితి వెళ్తోంది. అక్రమ రేషన్ అరికట్టడంతో పాటు ఇటువంటి దాడులను నియంత్రించేలా కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.